ఇంకేం చెప్పాలి. సో మొత్తం ఫైనల్గా కరెక్ట్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ అంటారు మళ్ళీ. నేను సపోర్ట్ చేయాలి. ఏ రకమైన సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే అండి ఏ రకంగా అంటే అదే తను చెప్పినట్టు ప్రాంక్ వీడియోలు ఆపేయడం అంటే కుదరదు. ప్రాంక్ అని కాదు ఏదైనా కానీ, ఎందుకంటే మీకు తెలుసు నేను ఒకదాన్ని వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యాను ఉన్నాను, ఇవాళ రోజు సడన్గా తననే కాదు ఇంకెవరు చెప్పినా కూడా. ఎందుకంటే ఇది యాక్టింగ్ అండి, మనకి తెలుసు 2.5 hour మూవీ చూసినప్పుడు కూడా మనకు తెలుసు అదంతా అబద్ధం అని. అయినా కూడా మనం ఒక క్రేజ్ తోటి కాసేపు ఆ ట్రాన్స్లో ఉండిపోతాం. ఇది కూడా అంతే, మనం చేసిన వీడియో జనాలు రియాలిటీగా ఫీల్ అయ్యి నరు అంటే గ్రేట్. ఇప్పుడు ఒక కామెడీ చూసినప్పుడు మనం హ్యాపీ నవ్వాలి, అప్పుడు అది సక్సెస్ అయినట్టు. ఒక ట్రాజడీ చూసినప్పుడు కన్నీళ్ళు రావాలి. అట్లనే నా రొమాంటిక్ చూసినప్పుడు వాళ్ళకి కూడా ఫీలింగ్ అనిపించింది అనుకో, నేను సక్సెస్ అయినట్టే. అట్లనే సక్సెస్ ప్రజలు నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను అది మానేయంటే అది కాని పని. ఓకే, సినిమా వాళ్ళు నాకు మంచి మంచి అవకాశాలు ఇస్తే ఓకే పర్లేదు, కానీ ప్రతి మనిషికి మనసులో ఎక్కడో చిన్న చిలిపి కోరిక. వాళ్ళు సన్నీ లియోన్ కూడా తీసుకొచ్చారు కదా, మరి సన్నీ లియోన్ని తీసుకొచ్చి మన తెలుగు ఇండస్ట్రీ పెద్ద పెద్ద తలకాయలు అందరూ వాళ్ళ సినిమాల్లో చేయించుకున్నారు, ఐటమ్ సాంగ్స్ చేయించుకున్నారు, సో అవన్నీ చేయించుకున్నారు కదా. సో అట్లా నేను ఎవరికి అగెయినిస్ట్ కాదు, ఎవరికి ఫేవర్ కాదు, కానీ వీళ్ళు ముగ్గురు నాకు అన్యాయం చేశారు. ఎవరైతే శ్రీకాంత్, ఎపిక్ మీడియా. కేసు ఇచ్చే అవకాశం ఉందా? కేస్ గీస్ అని ఏం లేదు, కానీ నేను మోసపోయాను అంతే. యూజ్ అండ్ త్రో చేసినారు, దట్స్ ఇట్ అంతే. సో ఇంకా బాధపడ్డాను అంతే. ఇక అంటే నేను ఇప్పటివరకు చాలా మంది చేతుల్లో మోసపోయాను, బట్ నాకు ఈ గొడవలు గిడవలు అంత ఇంట్రెస్ట్ లేదు, దట్స్ ఇట్ అంతే. బట్